మక్తల మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా వనపర్తి జిల్లా ఆత్మకూరు గాంధీ చౌక్లో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. ఆందోళన చేస్తున్న నాయకులు, కార్యకర్తలు పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. మాగనూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్పై మా నాయకుడు పాఠశాలను ఎక్కడ సందర్శిస్తారోనని ముందస్తుగానే అరెస్టు చేయడం సిగ్గుచేటని కార్యకర్తలు ఆరోపించారు. ఈ సందర్భంగా గాంధీ చౌక్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనగా రాస్తారోకో చేశారు. దీంతో గంట పాటు వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మధ్యాహ్నం భోజనం వికసించి 30 మంది పిల్లలకు అవస్థ గురి కావడం జరిగింది. దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఇట్లా భవిష్యత్తులో ఇట్లా కాకూడదని చెప్పి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పరామర్శించి భవిష్యత్తులో ఇటువంటి జరగకూడదని చెప్పి ధర్నా కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే ముందస్తు అరెస్టుగా చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఆత్మకూరు మండలంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం కూడా రాస్తారోకో చేస్తూ ఈ కార్యక్రమాన్ని విడుదల చేయాలని, నాయకుడిని చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారిని విడుదల చేయాలని కోరుతూ మాకు భవిష్యత్తులో పాఠశాల విద్యార్థులకు ఈ పరిస్థితుల్లో ఇటువంటి సంఘటన జరగకుండా కాపాడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన ఎమ్మెల్యే గారిని కోరుతూ బాలికల పాఠశాలలో పాయిజన్ జరిగింది. ఇది 3వసారి జరగడం. 8 రోజుల క్రితమే 100 మంది విద్యార్థులకు అస్వస్థ అయింది పాయిజన్ ద్వారా. మళ్ళీ అది మరవక ముందే, రాష్ట్ర ప్రజలు మరవక ముందే మళ్ళీ నిన్న అక్కడ హాస్పిటల్ కు వెళ్లి మా మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు వెళ్లి ఆ యొక్క విద్యార్థులను సందర్శించారు. దాని తర్వాత ఈ రోజు మళ్ళీ పాఠశాలకు వెళ్లి ఏం జరిగింది, ఏం లేదు, ఉపాధ్యాయుల్ని వాళ్ళందరినీ కలిసి తెలుసుకుందాం అనే లోపే ఆయనను అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేశారు. అక్రమంగా అరెస్ట్ చేయడానికి ఆయన